ఓం శ్రీ సాయి బాబా జీవిత చరిత్రం 28వ అధ్యాయం. పిచ్చుకలను షిరిడీకి లాగుట. లక్ష్మీచంద్, బుర్హాన్పూర్ మహిళ, మేఘశ్యాముడు. కథలు. ప్రస్తావన. సాయి అనంతుడు. చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవుల యందు నివసించును. వారు సర్వాంతర్యామి. వేదజ్ఞానమందు, ఆత్మసాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. ఈ రెండింటిలోనూ వారికి ప్రావీణ్యముండుటచే వారు సద్గురువులు అనిపించుకొనుటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులనెవరైతే ప్రేరేపించి ఆత్మసాక్షాత్కారం కలిగించలేరో వారు సద్గురువులు కాలేరరు. సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కానీ సద్గురువు చావు పుట్టుకలను రెండింటినీ దాటింతురు కాబట్టి వారందరికంటే దయార్థ హృదయులు. సాయిబాబా అనేకసార్లు ఇట్లు నుడివిరి: నా మనుష్యుడు ఎంత దూరమునున్నప్పటికీ, 1000 కోసుల దూరమునున్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చినట్లు అతనిని షిరిడీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకొందుము. బాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోనూ, అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయం నందు, తదుపరి రాబీ బ్రదర్స్ కంపెనీలో గుమస్తాగాను ఉద్యోగము చేశాను. 1910వ సంవత్సరంలో అతనికి బాబా సాంగత్యం లభించెను. శాంతాక్రూజ్లో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వం స్వప్నములో గడ్డముతో ఉన్న ఒక ముసలివానిని చుట్టూ భక్తులు గుంపులుగా గూడియున్నట్లు చూచెను. కొన్నాళ్ల తరువాత దాసగను కీర్తన వినుటకు తన స్నేహితుడగు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళెను. కీర్తన చేయనప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారం. స్వప్నంలో చూచిన ముసలివాని ముఖ లక్షణములు ఈ పటములోనున్న వానికి సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూచినట్లా గ్రహించెను. పటము, దాసగను కీర్తన, తుకారాం జీవితము ఇవన్నీ మనస్సున నాటి లక్ష్మీచంద్ షిరిడీకి పోవుటకు ఉవ్విళ్ళూరుచుండెను. సద్గురువుని వెదుకుటలోనూ ఆధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తులకు సహాయపడునన్నది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడగు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి, షిరిడీకి వచ్చదవా అని అడిగాను. అతనికి ఆనందమునకు అంతు లేకుండెను. షిరిడీకి పోవలనని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకొని పిమ్మట షిరిడీకి పయనమయ్యను. రైలులో అతడును అతని స్నేహితుడగు శంకర్రావును భజన చేసిరి. సాయిబాబా గూర్చి తోటి ప్రయాణికులను అడిగిరి. చాలా సంవత్సరముల నుంచి షిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగి పుంగవులని వారు చెప్పిరి. కోపర్గాం రాగానే బాబా కొరకు జామ పండ్లను కొనవలెనని అనుకొనెను. కానీ ఆ గ్రామ పరిసరములను, ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఆ విషయమును మరచెను. షిరిడీ సమీపించుచుండగా వారికి ఆ సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గంప పెట్టుకొని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకొని వచ్చుచుండెను. బండి నాపి కొన్ని ఎంపుడు పళ్ళను మాత్రం కొనెను. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకుని తన పక్షమున బాబాకు అర్పితము చేయుడని కోరెను. జామ పండ్లను కొనవలెననుకొనుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మను కలిసి కొనుట, ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికీ ఆశ్చర్యము కలుగజేసి ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూసిన ముసలివాని బంధువై ఉండవచ్చునని అనుకొనెను. అంతలో బండి షిరిడీ చేరెను. మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఉచిత విధముగా పూజించిరి.
లక్ష్మీచంద్ మనస్సు కరిగెను. బాబాను చూచి చాలా సంతసించెను. సువాసన గల తామర పువ్వును భ్రమరమును చూచి సంతసించినట్ల బాబా పాదములను చూచి సంతసించెను. అప్పుడు బాబా ఇట్లనెను, టక్కరివాడు దారిలో భజన చేసెను, ఇతరులను కనుగొనుచుండెను. ఇతరులను అడుగనేలా? మన కండ్లతోడ సమస్తము చూడవలెను. ఇతరులను అడగవలసిన అవసరమేమి? నీ స్వప్నము నిజమైనదా కాదా అన్నది ఆలోచించు. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని దర్శనము చేయవలసిన అవసరమేమి? హృదయంలోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమును లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను. బాబాకి ఈ సంగతులన్నీ ఎటుల తెలిసినవని అతను ఆశ్చర్యపడెను. ఇందులో ముఖ్యముగా గమనింపదగినది, బాబా దర్శనము కొరకు కానీ, సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకు కానీ, తీర్థయాత్రకు పోవుటకు కానీ అప్పు చేయరాదని బాబా అభిప్రాయం. సంజ మధ్యాహ్న భోజనమునకు కూర్చున్నప్పుడు లక్ష్మీచంద్కు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చెను. అది తిని లక్ష్మీచంద్ సంతసించెను. ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించెను. కానీ ఎవరునూ సాంజా తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకొని ఉండెను. 3వ రోజు ఆరతి సమయం నందు బాపు సాహెబ్ జోగ్ ఏమి నైవేద్యం తీసుకుని రావాలనని బాబాను అడిగాను. సాంజా తీసుకొని రమ్మని బాబా చెప్పాను. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచంద్ చాలా ఆకలిగా నుండెను. అతని వీపు నొప్పిగా నుండెను. బాబా ఇట్లనెను, నీవు ఆకలితో నుండట మేలైనది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధం తీసుకొనుము. బాబా తన మనస్సును కనుగొనెనని లక్ష్మీచంద్ 2వసారి ఆశ్చర్యపడెను. బాబా ఎంత సర్వజ్ఞుడు. దోషదృష్టి. ఆ సమయంలోనే లక్ష్మీచంద్ చావడి ఉత్సవంను చూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటకుచే బాబాకు బాధ కలిగినదని అనుకొనెను. ఆ మరుసటి ఉదయం లక్ష్మీచంద్ మసీదుకు పోగా బాబా శ్యామతో ఇట్లనియే, ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. లక్ష్మీచంద్ మనస్సులో ఏమి భావించుచుండెనో అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధంగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసినన్ని నిదర్శనములుగాను కని లక్ష్మీచంద్ బాబా పాదములపై పడి, మీ దర్శనము వలన నేను ఎంతో సంతోషించితిని. ఎల్లప్పుడూ నా యందు దయాదాక్షిణ్యములు చూపి నన్ను రక్షింపుము. నాకు ఈ ప్రపంచంలో మీ పాదములు తప్ప ఇతర దైవం లేదు. నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాద పూజ యందు, మీ భజన యందు ప్రీతి చెందునుగాక. మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక అని ప్రార్థించెను. బాబా ఆశీర్వాదమును, ఊదీ ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషముతో, తృప్తితో, స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడుగా నుండెను. పరిచితులు షిరిడీకి పోవు వారి ద్వారా పూలమాలలు, కర్పూరము, దక్షిణ పంపుచుండెను. బుర్హాన్పూర్ మహిళ. ఇంకొక పిచ్చుక వృత్తాంతము చూచెదం. బుర్హాన్పూర్లో ఒక మహిళకు సాయి స్వప్నంలో కనపడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావాలనెను. మేల్కొని చూడగా తన ద్వారము వద్ద ఎవ్వరూ లేకుండిరి. చూచిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె అందరికీ తెలియజేశాను. తన భర్తకు కూడా తెలిపెను. అతడు పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగము చేయుచుండెను. అతనిని అకోలా బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీ పోవ నిశ్చయించుకొని ఒక శుభదినమందు షిరిడీకి బయలుదేరిరి. మార్గమధ్యమున గోమతి తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచట 2 మాసములుండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదమును అర్పించవలనని షిరిడీకి వచ్చిరి. కానీ అది 14 రోజుల వరకు తటస్థించలేదు.
ఆమెకు కాలయాపన ఇష్టం లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులోనందరూ భోజనమునకు కూర్చొనిరి కనుక తెరవేసి ఉండెను. తెరవేసి ఉండునప్పుడు ఎవరూ లోపల ప్రవేశించుటకు సాహసించరు. కానీ ఆమె నిలువలేకపోయాను. ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లు తోచెను. ఆమె కిచిడీ అచ్చట పెట్టగానే బాబా సంతసముతో ముద్ద మీద ముద్ద మింగుట ప్రారంభించెను. బాబా ఈ ఆతురతను చూచి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండుననుటకు విశ్వసించిరి. మేఘశ్యాముడు. ఇక అన్నిటికంటే పెద్దదైన 3వ పిచ్చుక గురించి వినుడు. విరాంగాం నివాసియగు మేఘశ్యాముడు హరి వినాయక్ సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకమైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివ పంచాక్షరి నమశివాయ అని జపించువాడు. అతనికి సంధ్యావందనము కానీ గాయత్రి మంత్రము కానీ తెలియకుండెను. సాటే గారికి వీని యందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రముతో సంధ్యావందనము నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణము చేయించెను. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అచ్చటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కానీ ఆ యజమాని మేఘుడు షిరిడీకి పోయి తీరవలనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరం షిరిడీకి రాసి తన మామగారు దాదా కేల్కర్కు రాసి సాయిబాబాతో పరిచయం కలుగజేయవలనని ఇచ్చెను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలికి రానియక వెధవను తన్ని తరిమేడు అని గర్జించి మేఘునితో ఇట్లనెను. నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను. నీవిచ్చుటకు వచ్చినచో నీ కులము పోవును కనుక వెడలిపోము. ఈ మాటలు విని మేఘుడు వణక ఆరంభించను. అతడు తన మనసులోనున్న విషయములు బాబాకెట్లు తెలిసినని ఆశ్చర్యపడెను. కొన్ని దినములు అచ్చటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కానీ అతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన ఇంటికి పోయెను. అక్కడ నుండి త్రయంబక్ పోయి ఇచ్చట 1 సంవత్సరం 6 మాసములుండెను. తిరిగి షిరిడీకి వచ్చెను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో నుండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయం చేయలేదు. అతని మనస్సులోనే మార్పు కలుగజేయచు చాలా మేలు చేసెను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రి కావలెను. మేఘుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామంలోనున్న దేవతలనందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదములను ఒత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండెడివాడు. ఒకనాడు మందిరము వాకిలి మూసి ఉండుటచే ఖండోబా దేవుని పూజింపక మసీదుకు వచ్చెను. బాబా అతని పూజకు అంగీకరించక తిరిగి పంపివేశాను. ఖండోబా మందిరం వాకిలి తెరిచి ఉన్నదని చెప్పాను. మేఘశ్యాముడు మందిరమునకు పోయెను. వాకిలి తెరిచి ఉండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను. గంగా స్నానం. ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగా నదీ జలములతో అభిషేకము చేయదలంచెను. బాబాకు ఇది ఇష్టం లేకుండెను. కానీ అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రానుపోను 8 క్రోసుల దూరం నడిచి గోమతీ నదీ తీర్థము తేవలసి ఉండెను. అతడు తీర్థము తెచ్చి యత్నములన్నీ చేసుకుని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానంనకు సిద్ధముగా నుండమనెను.
బాబా తనకు ఆ అభిషేకము వలదనియో, పకీరగుట్టచే గంగానదీ జలములతో ఎట్టి సంబంధము లేదనియో చెప్పెను. కానీ మేఘుడు వినలేదు. శివునికి అభిషేకం ఇష్టం గనుక తనకు శివుడైన బాబాకు అభిషేకం చేసి తీరవలెనని పట్టుబట్టెను. బాబా సమ్మతించి కిందికి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను. ఓ మేఘ, ఈ చిన్న అపకారం చేసి పెట్టుము. శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయిము. శరీరం అంతటి మీద పోసినట్లగును. అట్లనే అని మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్ల కుండను పైకెత్తి తలపై పోయే యత్నించెను. కానీ భక్తిపారవస్యమున హరగంగే హరగంగే అనుచు శరీరం అంతటిపై నీళ్లు పోసెను. కుండను ఒక పక్కకు పెట్టి బాబా వైపు చూచెను. వాని ఆశ్చర్యానందములకు మేరలేదు. బాబా తల మాత్రమే దడిసి శరీరమంతయు పొడిగా నుండెను. త్రిశూలము, లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయంగా పూజించుచుండెదను. వాడాలో నానాసాహెబ్ చందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారంగా 12 నెలలు చేసెను. వాని భక్తికి మెచ్చుకొని తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతమును చూపెను. ఒకనాడు వేకువజామున మేఘుడు తన శయ్యపై పడుకొని కండ్లు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును చూచెను. అతడు మేలుకొన్నట్లు తెలుసుకుని బాబా అక్షతలు చల్లి, మేఘ, త్రిశూలమును గీయుము అని అదృశ్యుడయ్యను. బాబా మాటలు విని ఆతృతగా కండ్లు తెరిచెను. బాబాను చూడలేదు కానీ అక్షతలు అక్కడక్కడ పడి ఉండెను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును చెప్పి త్రిశూలమును రాయుటకు ఆజ్ఞ ఇవ్వమనెను. బాబా ఇట్లనెను, నా మాటలు వినలేదా? త్రిశూలమును రాయమంటిని. అది దృశ్యము కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పి తిని. నా మాటలు పొల్లు కావు, అర్థవంతములు. మేఘుడిట్లే పలికెను. మీరు నన్ను లేపినట్టులా భావించి తిని. తలుపులన్నీ వేసి ఉండటచే అది దృశ్యం అనుకొంటిని. బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చను. ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరం లేదు, నాకు రూపము లేదు. నేను అన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమందే మునిగి ఉందురో వారి పనులన్నీ సూత్రధారినై నేనే నడిపించదను. మేఘుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలము ఎర్ర రంగుతో రాసెను. ఆ మరుసటి దినం ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడే మేఘుడు కూడా అచ్చటకు వచ్చెను. బాబా ఇట్లనెను, చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజింపుము. మేఘుడు త్రిశూలమును వ్రాసిన వెంటనే లింగము వచ్చుట చూచి ఆశ్చర్యపడెను. వాడాలో కాకాసాహెబ్ దీక్షిత్ స్నానం చేసి సాయిని తలుచుకొనిచుండగా తన మనోదృష్టి అందు లింగం వచ్చుట గావించెను. అంతటా ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా ఇచ్చెనని చూపెను. దీక్షితుడు దానిని చూచి సరిగ్గా నది తన ధ్యానంలో కనపడిన దాని వలెనున్నదని సంతసించెను. కొద్ది రోజుల్లో త్రిశూలము రాయట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయనున్న పెద్ద పటము వద్ద లింగములను ప్రతిష్ఠించెను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి గనుక త్రిశూలము వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట వలన బాబా వాని యందు నమ్మకమును స్థిరపరచెను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ, మధ్యాహ్న, సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలమునందెను. వాని కళేంపరంపై చేతుల నుంచి ఇతడు నా నిజమైన భక్తుడు అనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజీ ఏర్పాటు చేయమనెను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను.
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 28వ అధ్యాయం సంపూర్ణం.